శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలామందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్ ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉండిపోయాడు. మంచిది కాదండి. జనరల్గా అష్టమ స్థానంలో రవి ఉంటే జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు దూర ప్రాంతాల్లో నివసిస్తారని, దూర ప్రాంతాలకు వెళ్తారని మనం చెప్పుకుందాం. మనం అక్కడ అష్టమ స్థానంలోకి వెళ్ళి చెప్పుకుందాం. సరే, అది పక్క పెడదామండి. ఏదైనా ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు. ఎందుకంటే సెకండ్ భావాన్ని సరిచూడడం వల్ల సెకండ్ భావాధిపతి బుధుడు మీకు బాగా సప్తమంలో బాగున్నాడు. అంటే ఏంటి, మీ వ్యాపారాల ద్వారా, భార్యాభర్తల సంపాదనల ద్వారా, అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త సంపాదన ద్వారా, మీకు కష్టపడి పనిచేస్తారు సరే, కష్టపడి పనిచేసే సంపదల ద్వారా డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. షార్ట్ జర్నీ చేస్తుంటారు. మీ యొక్క ఐడియాలు పెంచుకుంటుంటారు. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. కార్యరూపం ధరిస్తారు. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారండి. వాడికి ఏం కావాలో అవి మీరు చేసి పెడుతుంటారు. అలాగే ధైర్యాన్ని నూరిపోస్తుంటారు ప్రతి వాళ్ళకి. చదువులో ఆటంకాలు ఉండవండి. 4th house లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఎవరి జాతకాలైనా సరే 4th house లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే వాళ్ళు జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదో పని మీద ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఆ దశ జరుగుతూ ఉండాలి. ప్లస్ రాహు కరెక్ట్ అయి ఉండాలి అని చెప్పుకుందాం. అలాగే మీకు విద్య రీత్యా దూర ప్రాంతాలు వెళ్ళడము మీకు జరగడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి బాగుంటుంది, ఆవిడ పరిస్థితులు బాగుంటుంది. అంతేకాకుండా మీకు భూములు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ ఇళ్ళు కానీ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుందండి. మీకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. అంటే మీ రాశి వారి, సింహరాశి వారికి మగపిల్లవాడు పుడతాడు. అలాగే మీ పుత్రుల వలన మీకు ఆనందము, అదృష్టము, ఐశ్వర్యము మీకు కలగబోతున్నాయి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు మీ పుత్రుల వలన. పుత్రికల వలన ఎందుకు కాదయా అంటే పుత్రికల వలన కూడా గురుడు చూస్తాడు కాబట్టి పంచమస్థానాన్ని ఇలా చెప్పాల్సి వస్తుంది. హార్స్ రైడింగ్ చేస్తారండి. విద్య కూడా మీకు వస్తుంది. హార్స్ రైడింగ్ విద్య మీకు సంప్రాప్తిస్తుంది. కొంతమంది ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. హార్స్ రైడింగ్ ఖచ్చితంగా ఉంటారు. అంటే గుర్రాన్ని ఎక్కడో చోట ఎక్కుతారు. చార్ధామ్ యాత్ర వెళ్ళేటప్పుడు, నదీ ప్రవాహ ప్రాంతాల్లో, సముద్రం బీచ్ దగ్గర గుర్రం ఎక్కడమో చిన్నప్పుడు మొత్తానికి ఉంటే గుర్రం ఎక్కుతారు. సరే, ఆ పక్క పెడదామండి. హార్స్ అనేది పక్క పెడదాము. ఏదైనా మీ చదువులో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది పొలిటికల్ రంగంలో వారికి పొలిటికల్ పదవులు వస్తాయండి. మంత్రిగా పదవులు రావడము, సెలెక్ట్ అవ్వడము మీకు అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నాయి. మరి రాజ్యసభ సభ్యుడు ఏదో అంటారు కదా, అటువంటి వాటికి మీకు సింహరాశి వారికి టైం బాగోపోయినా ఖచ్చితంగా గుళ్ళవలు ఉంటాయి. సరే, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మంచి కాలం అండి. ముఖ్యంగా సాహిత్య రంగం బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వారు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. కానీ శని కూడా చూస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడము ఇది చేస్తే సరిపోతుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కుజ బుధుడు, రాహు జనరల్గా సప్తమంలో ఉంటే అంత మంచిది కాదు అంటాం. భార్యాభర్తలకి మంచిది కాదు. వివాహ వేడుకలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి అని చెప్తాం. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. ఈ ముగ్గురు కాంబినేషన్ వల్ల కూడా డాక్టర్స్ సంబంధించినటువంటి విద్య రీత్యా దూరదేశాలకు వెళ్ళొచ్చు కూడా. డాక్టర్స్ కూడా బాగా డబ్బు సంపాదించడానికి, ఆపరేషన్స్ ద్వారా ధనప్రాప్తి కలగడానికి, ఆపరేషన్స్ సక్సెస్ అవ్వడానికి కూడా
కుజ బుధ రాహుల్ కారణం. అలాగే స్పోర్ట్స్ రంగ రీత్యా కూడా మీకు విదేశాలు వెళ్తారు. సప్తమ స్థానము కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాము. అదృష్ట స్థానం అంటే ఏదైనా, అంతేకాకుండా వ్యాపార స్థానం అని కూడా చెప్తాం. అని అష్టమంలో శని శుక్రులు జరా చాలా తప్పండి. అంటే రవి కూడా వెళ్ళిపోయారు అష్టమంలోకి. అంటే ఏంటంటే మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటావు. ముఖ్యంగా ఆలోచన ధోరణి, అలాగే చూపులు, అలాగే చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు ఫ్రెండ్స్ కొంతమంది అంటాం కదా. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. అవకాశాలు శని శుక్రుల వల్ల మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసే వాళ్ళకి, అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళకి, సాక్షాత్ సూర్య భగవాన్ని పూజించే వాళ్ళకి ఈ దోషాలు అంటవండి చాలా తక్కువగా ఉంటాయి. 10th house లార్డ్ మీకు శుక్రుడు వ్యయభావంలో కలిపాడు కదండి, అష్టమంలో కలిపాడు కదా. అందుకే మీరు ఉద్యోగాల్లో కూడా అంత రాణించలేకపోతుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, అలా ఉద్యోగాలు పోతాయా, ఉద్యోగాలు ఎప్పుడు తీసేస్తారు బాబోయ్, కొద్దిగా ఒక విధమైనటువంటి టెన్షన్ పడుతుంటారు. అది ఖచ్చితం. శని చూస్తున్నాడు. అంతేకాకుండా ఆ 10th house లార్డ్ శని దగ్గరే ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగంలో చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. 26వ తారీఖు నుంచి భాగ్యస్థానంలో శుక్రుడు 10th house లార్డ్ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ఉంటాడు శుక్రుడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. అలాగే మంచి ఆభరణాలు, వాహనాలు, డ్రెస్సెస్, బంగారము, సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము శుక్రుడు వల్లనే అవుతుంది. 10th house లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అందుకే తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటుంటారు, ఫ్లైట్లు ఎక్కి తిరుగుతుంటారు, దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇవన్నీ శుక్రుడు ప్రభావం వల్లనే కలుగుతాయి. అమ్మవారు సరే మీద ప్రపక్షంగా చెప్పేశారండి. గురుడు ప్రభావం కూడా లాభస్థానంలో ఉన్న గురుడు బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నాడు. జూన్ వరకు మీ ప్రాబ్లం లేదు. సో కాబట్టి మీ గురుడు ప్రభావం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలలో ఉన్న వారికి, వేద పండితులకి బ్యూటిఫుల్ కాలం కదండి. అంతేకాకుండా ఐటెస్ బ్యూటిఫుల్, వాళ్ళు మర్చిపోకూడదు. సిఏ, సిఎంఏ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అదృష్టం ఉంటాయి. ఓ పక్కన చెడు జరుగుతూనే ఉంటుంది, ఓ పక్కన మంచి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం చెడు జరుగుతున్నప్పుడు మనం దేవతను పూజించుకొని ఉండకూడదు. శనీశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని అభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అష్టమశని కదా, దోషం, బాగా దోషం మీ రాశి వాళ్ళకి. అంతేకాకుండా అష్టమంలో వెళ్ళిపోయాడు, సో అదొక దోషము. అష్టమంలో ఉండి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు వాళ్ళు, అది చిన్న ప్రాబ్లం ఉంది. సో స్త్రీ చెప్పినట్టుగా వాళ్ళు, అంటే స్త్రీ అంటే భార్య అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, అలాగే వాళ్ళ మాట వినడము, వాళ్ళ ద్వారా ధనప్రాప్తి కలగడం, ఇవి చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకు ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాశుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే, శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి, పానకము, వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి, ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్ళు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము, అలాగే మంచినీళ్ళు అనేవి, అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ మరీ మంచిది, కనిపించే ప్రతివారికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రావుకేతుల వలన కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కొలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుల దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రావుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రావుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా
చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్ లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి, మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ అంటే మాస శివరాత్రి. మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము, మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితో పూజ చేయించడం వలన ఐశ్వర్యం వస్తుందని అంటాం. పెద్దలు గురుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతితోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు. అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది, అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మనం మన ఇంటిలో ఆ సంవత్సరం అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్న వారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం ఉండము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.